ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 7వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 7వ తేదీ శనివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి విజయాలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. పని ప్రారంభించే సమయానికి మీకు ఆ పని జరుగుతుందా లేదా అనే సందేహం ఉన్నప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి పనిని ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. దానికి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో చాకచక్యంతో చక్కగా చక్కబెట్టుకుని మీ యొక్క లావాదేవీలను సంపూర్ణం చేసుకోగలుగుతారండి. అంటే అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ప్రతి విషయం కూడా మీరు ఎంత భయపడినప్పటికీ కూడా జరుగుతుందా లేదా, లేకపోతే దీనివల్ల ఏం జరుగుతుంది, మంచి ఫలితం వస్తుందా లేదా, ఇట్లాంటివైతే భయాందోళనలు కొంచెం ఆలోచనలు అనేవి మీకు ఈరోజు సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఆ పనిలో మీరు విజయాన్ని సాధించడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి రంగంలో ఉన్న వారికి ఏదైతే చేతి వృత్తుల వారు అయితే ఉన్నారో, లేకపోతే కార్మికులు ఉన్నారు, రోజువారీ కూలీ పనులకు వెళ్ళిన వారు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఎవరైనా సరే మీ యొక్క ఏదైతే రంగాలలో మీరు పనిని చేస్తున్నారో ఆ పనిలో మీరు చక్కటి ఒక విజయాలను అయితే మీరు సాధించగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగానే ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా ఈరోజు మీకు చక్కటి అనుకూలత అనేది ఉంటుందండి. అంటే ఎవరైనా గతంలో చిరుపాటి అనారోగ్య సమస్యలతో బాధపడినప్పటికీ కూడా వాటి నుంచి ఈరోజు చక్కటి ఉపశమనం లభించడమే కాకుండా మీకు అన్ని రకాలుగా కూడా ప్రశాంతత అనేది కూడా ఏర్పడుతుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు లభించడము, మీరు చేసే ప్రతి పనికి వారి యొక్క మద్దతు అనేది లభించడం కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకైతే ఈరోజు మీరు హాజరవ్వబోతున్నారు. అంటే ఏదైనా పార్టీలకు కానీ, విందు వినోదాలకు కానీ, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఏదైనా చర్చలకు కానీ, ఇట్లాంటివి ఏదో ఒక విషయంలో మీరు పాల్గొనటం, అది కూడా మీకు ఒక రకమైన మానసిక సంతోషాన్ని కలుగజేయడం కూడా మీకు ఆనందాన్ని అయితే కలిగిస్తుందండి. ఆర్థిక పరంగా అన్ని రకాలలో కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటమే కానీ, మీరు చేసే ప్రతి పని అసలు కలిసి వస్తుందా లేదా అనే ఒక అంచనా వేసుకోవటం కానీ మీకు మరింత ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి, మీరు చేతి నిండా డబ్బును సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఉంటుందండి. అంటే ఏది పడితే అది ఆలోచించరు. ఈరోజు ప్రతి విషయాన్ని కూడా ఒక పద్ధతిగా ఆలోచించి ఆ వేలో మీరు వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. మీ సంపాదన అనేది కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మీరు ఒక దారినైతే వేసుకోగలుగుతారు. అది కూడా మీకు చక్కటి ప్రశాంతతనైతే కలుగజేస్తుంది. ఏదైతే పాత బకాయిలు కానీ, లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టి డబ్బు రావట్లేదు అని ఇబ్బంది పడుతున్నారో, ఏదైనా బకాయిలు ఇచ్చి వాళ్ళు మీకు ఇవ్వకపోవడం, తిరిగి సొమ్ము చెల్లించకపోవడం, ఇట్లాంటి వ్యవహారాలు అంటే డబ్బు పరమైన లావాదేవీలు మీకు రావాల్సినవి ఏదైతే గతంలో చికాకులుగా మీకు ఇబ్బంది పెట్టాయో వాటి నుంచి కూడా కొంతవరకు ఉపశమనం పొందడం కూడా జరుగుతుందండి. అంటే ఆ వ్యక్తులే మీకు ఫోన్ చేయడం కానీ, ఆ వ్యక్తులే మీరు మధ్యవర్తిత్వంగా మీ డబ్బుని మీకు తీసుకురావడం కానీ, ఇట్లాంటివి కూడా చోటు చేసుకుంటాయి అనేది కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. ఆ దిశగా కూడా మీకు ఆనందం అయితే కలుగుతుంది. ఇక ఏ రంగంలో ఉన్నవారికి కూడా మీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు చాలా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు పొందగలుగుతారండి. అయితే ఈరోజు కాసింత కోపము అనేది ఎక్కువగా ఉంటుంది మీకు. ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అంటే పనులు ఒత్తిడి వల్ల కానీ, లేదా ఈ పని జరుగుతుందా లేదా అనే ఒక టెన్షన్, అది కాకుండా గతంలో ఏదైతే కొన్ని చికాకులు ఎదుర్కొన్నారో వాటి ఫలితంగా కానీ మీరు కాసింత కోపాన్ని అయితే ప్రదర్శించే అవకాశం, అంటే
కొంతవరకు కోపాన్ని వచ్చే యొక్క పరిస్థితులు మీ చుట్టూ ఏర్పడటం కానీ, ఎవరి మీదైనా అంటే మీరు ఇతరుల వల్ల ఇబ్బంది పడినప్పుడు, ఒక్కొక్క సందర్భంలో పక్క వాళ్ళ వల్ల ఇబ్బంది పడటం కానీ, దాని వలన వాళ్ళని ఏదైనా గమ్మున అనడం కానీ, ఇట్లాంటివైతే మీకు మీ యొక్క ఈ రోజు జరిగే అవకాశం ఉంటుందండి. అయితే మీ కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవటం, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటం కూడా మీకు మరింత ముందుకు వెళ్ళే అవకాశాన్నయితే ఇస్తుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ కోపతాపాలను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. మీ మాట తీరును కూడా ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం. అంటే కోపాన్ని వెంటనే మీరు ఎవరి వల్లైనా ఇబ్బంది పడితే ఆలోచించుకోకుండా వాళ్ళ ఒక మాట అనేయడం కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం అయితే ఉంటుంది. అందువలన ఆ విషయాలలో మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండటం మీకు మరింత మంచి ఫలితాలనైతే ఇవ్వబోతుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఎంత విసుక్కున్నా, ఎంత భయపడినా మీ పనులైతే మీకు ఈరోజు సజావుగా సాగుతాయి. దాని వలన వచ్చే ప్రతిఫలాన్ని కూడా మీరు అనుభవించగలుగుతారండి. ఇక మీ యొక్క బిడ్డలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క కూతుర్లు కానీ, కొడుకులు కానీ, వాళ్ళ చదువు కోసం కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కానీ, వాళ్ళు వ్యాపారాల్లో ఉంటే వ్యాపారాల కోసం కానీ, లేదంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటానికి కానీ మీరు ఆలోచిస్తూ ఉంటారు. లేదా వాళ్ళని ఏదైనా విదేశాలకు పంపించాలి చదువుల కోసం, ఇట్లా ఏదో ఒక నిర్ణయం అయితే మీరు తీసుకోవాలని అది సతమతమవుతూ ఉంటారు. అది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఈరోజు మీకు ఏర్పడబోతుందండి. వారి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాల విషయాలలో కూడా మీకంటూ ఒక దారి అయితే ఏర్పడబోతుందండి. అన్ని రకాలుగా కూడా చక్కటి రోజుగా మీ రోజైతే ఉండబోతుంది. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, విద్యా రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మీరు కాసింత శ్రమ, ఓర్పు 2 కలిసి ఈరోజు మీరు ఉంచుకోవాలండి. ఎందుకంటే కష్టపడి ఈరోజు చదివితేనే ఎవరైతే తరగతి పరీక్షలకు హాజరవుతున్నారో, ఎవరైతే విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో, ఎవరైతే మీరు ఏదైనా జాబ్ కోసం పరీక్షలు రాయబోతున్నారో, ఇట్లాంటివి ఏవైతే మీరు పరీక్షల కోసం మీరు హాజరవ్వాలని కోరుకుంటున్నారో, మీ యొక్క ఎక్కువగా మీరు శ్రమ పడవలసి ఉంటుంది. అంటే మీరు కాసింత శ్రమ పడితే ఈరోజు మీకు మీరు సత్ఫలితాలను పొందే అవకాశం అయితే ఈరోజు ఉండదండి. కాబట్టి మీరు హార్డ్ వర్క్, మీరు ఎక్కువగా కష్టపడి మీ యొక్క ఓర్పును కూడా వహించాలి. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఎవరు ఏది చెప్తే అది వినేసి ఆ దిశగా వెళ్ళిపోవటం కానీ, ఇట్లాంటివి చేయకుండా ఓర్పుతో మీరు కోరుకున్న విషయాలపైనే శ్రద్ధ పెట్టి మీరు ఏకాగ్రతతో చదవడం వల్ల ఈరోజు మీరు ఉత్తమమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీ గురువుల మాట కానీ, మీ తల్లిదండ్రుల మాట కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మాటను మాత్రం పెడచెవిన పెట్టకూడదు. వారి మాట వినటం వల్ల మీకు మరింత లాభపడే అవకాశం, మీరు మరింత సత్ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో మీకు కాసింత శారీరక శ్రమ, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. వాటిని కూడా అధిగమించి మీ పనులను మీరు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క క్రమశిక్షణతో మీరు పనిచేయటం వల్ల మీరు ఒక చక్కటి గుర్తింపునైతే పొందగలుగుతారండి. అంటే సమయానికంటే ముందే మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. అది కాకుండా పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసను కూడా పొందగలుగుతారండి. మీ యొక్క పని పట్ల తీరు విధానం కానీ, మీరు ఆ క్రమశిక్షణతో పనిచేసే విధానాన్ని కానీ మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటుంది. మీ యొక్క పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. అది కూడా మీకు సంతృప్తిగా ఉంటుందండి. చక్కగా రోజునైతే మీరు ఆనందంగా గడపగలుగుతారు. అయితే మీ యొక్క ఎవరైతే ఎదుగుదలను చూడలేక మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఉన్నారో, అట్లాంటి వారు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పరచాలని చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారి ఎత్తులేమి ఫలించవు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనిని మీరు ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా మీ పనులన్నింటినీ పూర్తి చేసుకుని సకాలంలో మీరు దాని ఫలితాన్ని అయితే పొందగలుగుతారండి. ఇక ఈ రాశి నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, నిరుద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ఎక్కువగా కష్టపడకుండా మీరు కొంతవరకు
ప్రయత్నించినా కూడా అంటే ప్రయత్నం అయితే చెయ్యాలి. అయితే మరీ ఎక్కువగా ప్రయత్నించాల్సిన అవసరం ఈరోజు ఉండదు. కొంతవరకు ప్రయత్నించినా సరే ఎంతో కొంత ప్రయత్నం పెడితే మీకు మీ అర్హతకు తగినట్టు ఒక చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు ఆలోచనలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు ఆ రకమైన మార్పులను కూడా అనుభవించే అవకాశం అయితే మీకు ఏర్పడబోతుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడి మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడిని ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా వ్యాపార విస్తరణ చేయాలి అనే ఆలోచన మిమ్మల్ని మరింతగా మీ వ్యాపార విస్తరణ చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇస్తుందండి. మీ మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మీ యొక్క మెలకువతో, మీ యొక్క మాట తీరుతో మీ యొక్క స్థానాన్ని మరింత పైకి తీసుకువెళ్ళి అంటే మరింత మెరుగ్గా ఉంచుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక విదేశీ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో విదేశాలలో వ్యాపారం చేయటం కానీ, మీ విదేశీ వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవటం కానీ ఇట్లాంటి వాళ్ళకి వారి ఆలోచనకు తగ్గట్టు అన్ని విధాలుగా కూడా అవకాశాలు అయితే చక్కగా ఏర్పడబోతున్నాయండి. అన్ని రకాలుగా కూడా మీరు లాభాన్ని అయితే పొందుతారు. మీ వ్యాపారాన్ని మరింత ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కూడా మీలో ఏర్పడుతుంది. అది కూడా మీకు ఎంతో మేలు చేయబోతుందండి. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో చిరు వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే మీ వ్యాపార విస్తరణ అనేది ఏ విధంగా చేయాలి, ఇంకా వ్యాపారాన్ని ఇంకా మెరుగ్గా ఎలా ఉంచాలి అనే ఆలోచనతో మీరు ఈరోజు మీ సమయాన్ని అయితే గడపగలుగుతారు. మీరు లాభాలను పొందే దిశగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్తారండి. చక్కగా చేతి నిండా లాభం అయితే ఉంటుంది, కానీ శ్రమ కూడా అదే విధంగా ఉంటుంది. రెండిటికి మీకు బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఆ విధంగా కూడా సంతృప్తిని అయితే పొందగలుగుతారు. అంటే ఎక్కువ కష్టపడ్డాను కానీ డబ్బులు తక్కువ వచ్చాయి అనే ఆలోచన ఈరోజు ఉండదు. మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపుగా మీరు లాభాన్ని పొందగలుగుతారు. అది కూడా ఒక రకంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈరోజు అనారోగ్య సమస్యలు పట్ల తగు జాగ్రత్తలు అంటే కాళ్ళు నొప్పులు కానీ, చిరుపాటి వెన్నుముక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఇట్లా ఏదైనా చిన్న చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగినంత శ్రద్ధను వహించి మీరు విశ్రాంతి తీసుకోవటం, మీ యొక్క డాక్టర్ని సంప్రదించడం ఇట్లాంటి విషయాలలో మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని రకాలుగా ప్రతి విషయంలోనూ కూడా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన మహిళల విషయంలో గనక మనం చూసుకున్నట్లయితే మీరు చేసే ప్రతి పనికి కూడా మీరు తగినంత వేతనాన్ని పొందగలుగుతారు. అంటే మీరు ఎంత శ్రమ పడుతున్నారో అంతకు మీ శ్రమకు తగ్గట్టి ఫలితాన్ని, అంత శ్రమకు తగ్గట్టి వేతనాన్ని పొంది మీరు సంతోషంగా ఈ రోజునైతే గడపగలుగుతారండి. అయితే పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అయితే ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. దానిని కూడా మీరు పట్టించుకోకుండా రోజు ముగిసే సమయానికి చక్కటి ఉత్సాహంతో మీ పనులన్నీ ముగించుకొని మీరు తిరిగి మీ ఇంటికి అయితే చేరుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక వ్యాపారస్తులైన మహిళలు అంటే వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో మీరు చక్కటి లాభాలను ఈరోజు పొందగలుగుతారు. మీ యొక్క సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు నమ్మిన వాళ్ళు, మీరంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సహాయ సహకారాలను అయితే పూర్తిగా అందించడం జరుగుతుంది. రెట్టింపైన ఉత్సాహంతో మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చక్కగా మీ జీవిత భాగస్వామి మీరు చేసే ప్రతి పనికి సహాయ సహకారాలను అందించడమే కాకుండా వారి యొక్క ప్రేమతో మిమ్మల్ని మరింత ఆనందం పొందేలాగా కానీ, వారి యొక్క మద్దతుతో మీరు మరింత ముందుకు వెళ్ళేలాగా కానీ, అంటే అంత ప్రోత్సాహకరంగా వారి యొక్క కోఆపరేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. అది కూడా మీకు ఎంతో మానసికంగా బలాన్ని అయితే ఇస్తుందండి. మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు.
ఇక ఈ రాశి ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చిరు కోపతాపాలు, చిరు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. అందువలన మీరు మీ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకు ఇష్టమైన వారు, మీ ప్రియమైన వారు ఎవరైతే ఉన్నారో వారి మనసు నొప్పించకుండా మీరు ఎంతో మృదువుగా మాట్లాడటం, అంతేకాకుండా వారితో చక్కగా మీరు సంభాషణలు జరపడం కూడా మీ మధ్య విభేదాలు రాకుండా ఉండడానికి రోజు ఉపయోగపడుతుందండి. ఆ దిశగా మీరు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి రాజకీయ వ్యవహారాలలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు గొప్ప గొప్ప ఆలోచనలతో కొంతవరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. వారు తీసుకునే నిర్ణయాలు ప్రజలందరికీ, అంటే మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, మిమ్మల్ని ఇష్టపడేవారు ఎవరైతే ఉన్నారో మీ అనుచర వర్గం వాళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకంటూ ఒక గుర్తింపును, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారండి. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, తగాదాలు, లావాదేవీలు, స్థిరచర ఆస్తుల విషయాలలో లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా కొన్ని మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా, అంటే తీర్పులు వెంట వెంటనే రాకపోయినా ఆ దిశగా మీకు అనుకూలమైన విషయాలలో మార్పులు జరుగుతూ ఉండడం, మీరు ఇబ్బంది పడకుండా మీకు అన్నీ అనుకూలంగా మారటం, ఇట్లాంటివి కూడా మీకు సంతోషాన్ని అయితే ఇస్తాయండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా, అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు తేనె వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి వినాయకుల వారిని గరికతో అర్చన చేసి తీపి కుడుమలను నైవేద్యంగా సమర్పించి వాటిని చిన్నారులందరికీ పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.